రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది సరెండర్ కాబోతున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం లొంగిపోనుందని తెలుస్తోంది. మావోయిస్టుల లొంగిబాటుపై సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం సరెండర్ విధానం బాగుందని దేవ్జీ ప్రశంసించారు. ఈ క్రమంలోనే దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ఇప్పుడు లొంగిపోనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది సరెండర్ కానున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం లొంగిపోనుందని తెలుస్తోంది. లొంగిపోయే వారిలో మావోయిస్ట్ అగ్రనేత గణపతి కూడా ఉంటారని తెలుస్తోంది. మావోయిస్టుల లొంగుబాటుపై సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం సరెండర్ విధానం బాగుందని దేవ్జీ ప్రశంసించారు. ఈ క్రమంలోనే దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ఇప్పుడు లొంగిపోనుంది. మనం చూస్తున్నాం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లిందో మావోయిస్ట్ రహిత దేశంగా ముందుకెళ్లాలని. దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడం చూసాం. అదే విధంగా ఆపరేషన్ లో భాగంగా చనిపోవడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఏదైతే దేవ్జీ మొన్న లొంగిపోయారని చెప్పి చూసాం, అదే దేవ్జీకి సంబంధించినటువంటి 124 మంది పీఎల్జీఏ కమిటీలో ఉన్నటువంటి 124 మంది కూడా ఈ రోజు లొంగిపోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, మనం గతంలో కూడా దేవ్జీ లొంగిపోయినప్పుడు చూసాం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కానీ దీనికి సంబంధించి కానీ త్వరలో చెప్పబోతున్నారని. ఇప్పుడు 124 మంది సరెండర్ కాబోతున్నట్టు తెలుస్తోంది పీఎల్జీఏ కమిటీకి సంబంధించి. అట్ ద సేమ్ టైం గణపతి కూడా ఈ రోజు లొంగిపోతున్నట్లు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? పార్టీ అగ్రనేతలు దేవ్జీతో సహా మల్లా రాజిరెడ్డి, అదే విధంగా ఇటు సంగ్రామ్, గంగన్న, మొన్న జగన్ లొంగిపోయిన తర్వాత మిగతా కీలక నేతలు లొంగిపోతారని చెప్పేసి బయటికి సమాచారం వచ్చింది. ఇందులో పీఎల్జీఏ, పీపుల్స్ వార్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా దేవ్జీ ప్రకటించారు. ఒకవైపు మొన్న సీఎంతో చర్చల సందర్భంగా కూడా ఒకవైపు మావోయిస్ట్ పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థగా మారిస్తే ఈ పీఎల్జీని రద్దు చేస్తాము, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పేసి కూడా వారు సీఎంతో అన్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఈ గెరిల్లా ఆర్మీని గతంలో హిట్మా కావచ్చు, మిగతా కీలక నేతలంతా కూడా పీపుల్స్ వార్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది కూడా అత్యంత కీలకంగా వ్యవహరించేది. మొత్తం అన్ని రకాల దాడులు కావచ్చు, వివిధ రకాల కార్యక్రమాలు కావచ్చు, వైపు వివిధ సిఆర్పిఎఫ్ కావచ్చు, కోబ్రా దళాల మీద అటాక్స్ అన్ని కూడా ఈ పీఎల్జీఏ దళమే చేసేది. ఈ పీపుల్స్ వార్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది కూడా మొత్తం ఈ మావోయిస్ట్ పార్టీకి కీలకమైనటువంటి సాయుధ గ్రూప్ గా ఉండేది. సాయుధ గ్రూప్ లో ఉన్నటువంటి ఇప్పుడు 124 మంది ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు సరెండర్ అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఒకవైపు గణపతి కూడా లొంగిపోతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఒకవైపు ప్రభుత్వం నుంచి ధృవీకరణ రావాల్సి ఉంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన లొంగుబాటుకు సంబంధించి ఇప్పటికే ఆయన సంబంధించినటువంటి ఆచూకీ కనుక్కొని ఆయనను తెలంగాణకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చర్చ జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సందర్భంగా మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలోనే ఈ పీపుల్స్ ఫర్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళానికి చెందినటువంటి 124 మంది కూడా లొంగిపోతున్నట్టుగా కూడా తెలుస్తున్నది. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.